4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులపైన అమెరికా భీకర దాడులు చేసింది. ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం 34 మెంబర్స్ చనిపోయారు. ఈ దాడులు కేవలం బిగినింగ్ మాత్రమే. మరింత భయంకరమైన దాడులు ఉండబోతున్నాయంటూ అమెరికా డిఫెన్స్ సెక్రటరీ హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ అయితే సోషల్ మీడియా ద్వారా హూతీ తిరుగుబాటుదారులకు ఒక హెచ్చరిక జారీ చేశాడు. మీరు గనక రెడ్ సీ ఎర్ర సముద్రం ద్వారా వెళ్తున్న అమెరికన్ షిప్స్ను టార్గెట్ చేయడం, దాడులు చేయడం ఆపకపోతే ఇక నరకమే చూస్తారు. మీరు గతంలో ఎన్నడూ లేని నరకాన్ని చూడబోతున్నారు. తక్షణం ఈ క్షణం నుంచి రెడ్ సీ పైన మీ దాడులు ఆగాల్సిందే అంటూ హెచ్చరిక జారీ చేశాడు. సో ట్రంప్ కేవలం హూతీ తిరుగుబాటుదారులకే కాదు, హూతీ తిరుగుబాటుదారులకు మద్దతుగా ఉన్న ఇరాన్ను కూడా హెచ్చరించాడు. సో ఇప్పటికే ఇరాన్కు ఒక వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. న్యూక్లియర్ నెగోషియేషన్స్ అంటే ఇరాన్ అణు కార్యక్రమం పైన సంప్రదింపులు జరిపి ఒప్పందం చేసుకోవాలి, కాకపోతే మిలిటరీ చర్యలకు దిగుతాం అంటూ ట్రంప్ హెచ్చరించాడు. ఇరాన్ దాన్ని తిరస్కరించింది. ఆత్మగౌరవం ఉన్న ఏ దేశం కూడా ఈ రకమైన బెదిరింపులకు లొంగదు. మీరు చర్చలకు మేము ఎప్పుడైనా సిద్ధమే, కానీ మీరు ఇది చేయకూడదు, అది చేయాలి, వీరితో మాట్లాడకూడదు, వారితో మాట్లాడకూడదు అనే ఆంక్షలు పెడుతూ చర్చలకు పిలిస్తే అది అంగీకరించము అని ఉక్రెయిన్ జెలెన్స్కీకి కలిగిన అనుభవాన్ని కూడా ఉదహరించారు ఇరాన్ నేతలు. సో ఇరాన్కు ఇప్పుడు తాజాగా హూతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతుగా ఉంది కనుక ఇరాన్ పైన కూడా హెచ్చరిక చేశాడు ట్రంప్. సో ఇరాన్ మద్దతుదారులు ఈ ప్రాంతంలో ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ నిర్మించిన ఒక కోయలిషన్ ఏంటంటే గాజాలోని హమస్, లెబనాన్లోని హిజ్బుల్లా, ఇరాక్లోని షియా మిలిషియా, యెమెన్లోని హూతీ రిబెల్స్, అలాగే అంతకుముందు సిరియాలోని బషర్ అల్ అసద్ కూడా ఇరాన్ మద్దతుగా ఉండేది. సో ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో గాజాలోని హమస్ బాగా దెబ్బతిన్నది, ఇజ్రాయెల్తో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరింది. హిజ్బుల్లా బాగా దెబ్బతిన్నది, ఇజ్రాయెల్తో హిజ్బుల్లా కూడా అగ్రిమెంట్ కుదిరింది. ఇరాక్లోని షియా మిలిషియా, అలాగే యెమెన్లోని హూతీస్పై కూడా గతంలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. సో ఇరాన్కు ఉన్న మిత్ర వలయం, ఆ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మొత్తాన్ని వీకెండ్ చేయాలి అన్నది ఇజ్రాయెల్, దాని మిత్రదేశమైన అమెరికా ప్రణాళిక. ఇక ప్రధానంగా హూతీ తిరుగుబాటుదారులు పేరుకు రిబెల్స్, కానీ వారు దాదాపు యెమెన్ మొత్తాన్ని ఆక్రమించేశారు. సో యెమెన్లో మొదలైనటువంటి ఈ హూతీ తిరుగుబాటు కాస్త ఆ దేశం మొత్తం వాళ్ళ చేతుల్లో, దాదాపు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. గతంలో సౌదీ అరేబియా దాడులకు గురైన హూతీలు సౌదీపై కూడా దాడులు చేశారు. సౌదీ అరామ్కో ఆయిల్ కంపెనీని దాడి చేస్తే 50% ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోయింది. సో ఇరాన్కు మిత్రులు, సౌదీ అరేబియాకు శత్రువులు ఈ హూతీ తిరుగుబాటుదారులు. అయితే ఎప్పుడైతే ఇజ్రాయెల్ గాజా పైన యుద్ధం ప్రకటించిందో, హమస్కు సాలిడారిటీగా మద్దతుగా హూతీ తిరుగుబాటుదారులు ఈ రెడ్ సీ ద్వారా వెళ్ళేటువంటి షిప్స్ పైన అటాక్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ షిప్స్ను, అమెరికా మిత్ర దేశాల షిప్స్ను టార్గెట్ చేశారు. రెడ్ సీ ప్రపంచంలో ఉండేటువంటి ఒక నావిగేషన్ అంటే సముద్ర జల వాణిజ్యం, మెరిటైమ్ ట్రేడ్లో కీలకమైనటువంటి రూట్లలో రెడ్ సీ ఒకటి. మీకు సూయజ్ కెనాల్, రెడ్ సీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ ఇవి. సో ఈ రెడ్ సీ ద్వారా వెళ్ళేటువంటి షిప్స్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు హూతీ రిబెల్స్. ఎందుకంటే వారి యెమెన్ తీర ప్రాంతంలో ఉంటారు కనుక, యెమెన్ తీర ప్రాంతంలో ఉంది ఈ రెడ్ సీ కనుక, ఈ రెడ్ సీలోని షిప్స్ పైన అటాక్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల వరల్డ్ ట్రేడ్ ఇంపాక్ట్ అయింది.
అందుకే ఇప్పుడు హూతీ తిరుగుబాటుదారులను టార్గెట్ చేస్తూ అమెరికా ఈ భీకర దాడులకు పిలిపించింది. అది కూడా ఇది కేవలం బిగినింగ్ మాత్రమే అన్నారు. అయితే అమెరికా హెచ్చరికల్ని ఇరాన్ కొట్టిపారేసింది. ఇరాన్ ఫారెన్ పాలసీని అమెరికా నిర్ణయించదు, మేము ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎవరికి మద్దతు ఇవ్వకూడదు అనేది అమెరికా మాకెలా చెప్తుంది, ఇది మా దేశ విదేశాంగ విధానం అంటూ ఇరాన్ రియాక్ట్ అయింది. అయితే ఈ దాడుల్ని ఖండిస్తూనే ఇరాన్ అమెరికా హెచ్చరికల్ని మేము ఖాతరు చెయ్యము అని చెప్పారు. అంతకుముందే ఇరాన్ అధినేత సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అలాగే ఇరాన్ ప్రెసిడెంట్ అమెరికాకు వార్నింగ్ కూడా ఇచ్చారు, మీరు చేతనైంది చేసుకోపోండి, మీరు బెదిరింపులకు మేము లొంగే ప్రసక్తే లేదు అన్నాడు. ట్రంప్ ఏమో అసలు కనీ విని ఎరగనే నరకం చూడబోతున్నారు అంటున్నాడు. సో ఈ పర్యవసనాలు ఎక్కడికి దారి తీస్తాయి? అమెరికా దాడులకు హూతీ రిబెల్స్ ఏ స్థాయిలో రియాక్ట్ అవుతారు, వారికి ఏ స్థాయిలో రియాక్ట్ అయ్యే సామర్థ్యం మిగిలి ఉంది, అలాగే ఇరాన్కున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో హిజ్బుల్లా వీక్ అయింది, హమస్ వీక్ అయింది, ఇజ్రాయెల్ దాడులు కూడా హూతీలు ఎదుర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులు ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే అమెరికా దాడులు ఎదుర్కోవడం మరో ఎత్తు. ఇప్పుడు అమెరికా కంప్లీట్గా అటాక్ చేసేస్తాం, వాళ్ళను మూకుమ్మడిగా అంతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. సో మరి హూతీలకు ఆ అమెరికన్ వార్ను, అమెరికన్ పవర్ను ఎదుర్కొనగలిగే సత్తా ఎంత మేరకు ఉంటుంది, ఇరాన్ ఎంత మేరకు మద్దతు ఇవ్వగలుగుతుంది? మనం పక్కన సిరియాలో చూసాం. సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి రష్యా ఇరాన్ల మద్దతు ఉన్నా తిరుగుబాటుదారులు బషర్ ప్రభుత్వాన్ని కూలదోయగలిగారు. అందువల్ల హూతీలను ఇరాన్ కాపాడగలుగుతుందా? ఇరాన్ కనుక హూతీలకు మద్దతు ఇస్తే లేదా రిటాలియేటరీ అటాక్ జరిగినా, రెడ్ సీ షిప్పింగ్ పైన అటాక్స్ కంటిన్యూ అయినా ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు? అప్పుడు ఇరాన్ పైనే దాడి జరిగితే ఈ మిడిల్ ఈస్ట్ ఏ రకమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది ఈ ప్రాంతము అనేది ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తున్న అంశం. సో అందువల్ల హూతీలు ఎలా రెస్పాండ్ అవుతారు, ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, దీనికి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఇప్పుడు క్వశ్చన్స్గా మిగిలిపోయాయి. ఎందుకంటే హూతీలు చెప్పేది ఏంటంటే మేము పాలస్తీనీలకు సాలిడారిటీగా, పాలస్తీనీలపైన ఇజ్రాయెల్ దాడులు ఆగితే తప్ప మేము ఈ దాడులు ఆపము అని గతంలోనే చెప్పారు. సో అందువల్ల సమస్య అన్నిటికీ మళ్ళీ మూలం ఎక్కడ వస్తుంది? పాలస్తీనా సమస్య పరిష్కారం. పాలస్తీనా సమస్యకు పరిష్కారం ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ చెప్పినట్లు ఇజ్రాయిల్ ఒక దేశంగా, యూదులకు ఇజ్రాయిల్, అరబులకు పాలస్తీనా 2 దేశాలు ఏర్పడాలి. కానీ ట్రంప్ ఏమంటున్నాడు? ఇప్పుడు కొత్తగా ఆయన గాజా ప్లాన్ ఏంటంటే గాజాలో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేసి దాని యొక్క రిసార్ట్ లాగా మారుస్తా అంటున్నాడు. సో దానికి పాలస్తీనా ప్రజలకు కానీ, వారికి మద్దతు ఇచ్చి ఇరాన్ కానీ, హుతీలు కానీ, హిజ్బుల్లాలు కానీ అంగీకరించరు. అందువల్ల ఒక క్రైసిస్ పాయింట్లో ఇవాళ మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యం ఉంది అనేది ఈ దాడులు తెలియజేస్తున్న అంశం. ఇక సహజంగానే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఈ రెడ్ సీ ఏంటి? ఈ ఎర్ర సముద్ర ప్రాధాన్యత ఏంటి? అసలు హూతీలు ఎవరు? వారు ఎందుకని దాడులు చేస్తున్నారు? ఈ ప్రపంచ వాణిజ్యానికి రెడ్ సీకి ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు మీలో వస్తాయి సహజంగానే. నేను గతంలో రెడ్ సీ పైన దాడులు జరిగిన సమయంలోనే మాట్లాడాను వివరంగా. సో ఈ రెడ్ సీ ఎక్కడుంది, ఇక్కడ ప్రాధాన్యత ఏంటి, ఎందుకు దాడులు జరుగుతున్నాయని, ఈ హూతీలు ఎవరు, ఇదంతా చెప్పాను. ఇప్పుడు ఆ వివరాలు మరోసారి మీకోసం ఈ వీడియో కంటిన్యూయేషన్లో ఈ ప్రశ్నలకు సమాధానంగా మీకు అందిస్తున్నాను. రెడ్ సీ, ఎర్ర సముద్రం ద్వారా ప్రయాణం చేస్తున్న నౌకలపైన యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. ఇంగ్లీష్లో హూతీ అని ప్రొనౌన్స్ చేస్తున్నారు, మన తెలుగు పత్రికల్లో హౌతీస్ అని రాస్తున్నారు. సో ఈ హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. సో ఈ దాడుల్లో అత్యధిక భాగం ఈ రెడ్ సీలోని బాబ్ ఎల్ మండేబ్ అనే మార్గం పైన జరుగుతాయి. మనకు అర్థం కావాల్సింది అసలు ఈ ఎర్ర సముద్రం ప్రాధాన్యత ఏంటి, ఈ బాబెల్ మండేబ్ మార్గం యొక్క ప్రాధాన్యత ఏంటి, యెమెన్ తిరుగుబాటుదారులు ఎవరు, వారు ఎందుకు దాడులు చేస్తున్నారు, ఈ దాడుల పర్యవసనాలు ఏంటివి
అనేది మనకు అర్థం కావాలి. సో ఈ రెడ్ సీ అనేది తూర్పు ఆఫ్రికా అలాగే అరేబియా ద్వీపకల్పంను సెపరేట్ చేసేటువంటి ప్రాంతం ఇది. అంటే ఒకవైపు ఏమో అరేబియన్ పెనిన్సులా, మరొక వైపు ఈస్ట్ ఆఫ్రికా. ఒక మాటలో చెప్పాలంటే ఆఫ్రికా ఆసియాల మధ్య ఉండేటువంటిది ఈ రెడ్ సీ. అందువల్ల ఆఫ్రికా ఆసియా మధ్య ట్రేడ్కు చాలా చాలా కీలకమైన ప్రాంతం. సో ఈ బాబెల్ మండే ప్రాంతం ద్వారానే ప్రపంచంలోని 12% ఆఫ్ ద ట్రేడ్ ఈ రెడ్ సీ ద్వారానే జరుగుతుంది. సో ఈ బాబెల్ మండే మార్గము అటు గల్ఫ్ ఆఫ్ ఆడన్ ద్వారా అటు అరేబియన్ సీకి ఇటు హిందూ మహాసముద్రాన్ని లింక్ చేస్తాయి. సో మనకు సరళంగా అర్థం కావాలనుకుంటే ఆసియా ఆఫ్రికాల మధ్య సో ఇదొక అనుసంధాన ప్రాంతం. అందువల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన మార్గం. అలాగే ఈ రెడ్ సీ మనకు సూయజ్ కెనాల్కు ఎంట్రీ వే కూడా. సో అందువల్ల ప్రపంచంలో అతి కీలకమైన వాణిజ్య మార్గం సూయజ్ కెనాల్. సో ఈ రెడ్ సీ చుట్టూ ఉండే దేశాలు ఈజిప్ట్, అలాగే ఇజ్రాయిల్, మనకు యమన్, సౌదీ అరేబియా, ఈ అనేక కంట్రీస్ ఈ రెడ్ సీ ఎర్ర సముద్రము అటు ఆఫ్రికాను ఇటు ఆసియాను డిమార్కెట్ చేస్తుంటే సెపరేట్ చేస్తున్న ప్రాంతంలో ఉండే అనేక దేశాల్లో కొన్ని ముఖ్యమైన దేశాలు. సో ఇది రెడ్ సీ యొక్క ప్రాధాన్యత. అంటే ప్రపంచ వాణిజ్యంలో 12%, 12% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ ఈ ఎర్ర సముద్రం గుండా వెళ్తుంది. ఇది ఒకవేళ ఈ రెడ్ సీ అరౌండ్ కాకపోతే ఇంకో మార్గం ఏంటంటే లాంగర్ రూట్ తీసుకోవాల్సి ఉంటుంది. పడవలు ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. మనకు ఈ రెండు రూట్ల తేడా ఏంటి అర్థం కావాలంటే, ఒక సరుకులు తీసుకొని వెళ్ళే నౌక రెడ్ సీ ద్వారా యూరప్లోని అతిపెద్ద పోర్ట్ అయిన రొట్టర్డమ్ పోర్ట్కు వెళ్ళాలంటే 34 days చేరుకుంటుంది. సింగపూర్ నుంచి ఉదాహరణకు మీకు ఈ యూరప్స్ లార్జెస్ట్ పోర్ట్కి చేరాలి అంటే, ఒకవేళ అలా కాక కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి వెళ్ళాలంటే 43 days పడుతుంది. అంటే 9 రోజులు ఎక్కువ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే సింగపూర్ నుంచి మీకు యూరప్లోని అతిపెద్ద పోర్ట్ అయిన రొట్టర్డమ్ పోర్టుకు 8,301 నాటికల్ మైల్స్, అంటే సముద్రంలో డిస్టెన్స్ నాటికల్ మైల్ ద్వారా కొలుస్తారు. అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా పోవాలంటే 11,757 నాటికల్ మైల్స్, అంటే 8,300 నాటికల్ మైల్స్ నుంచి ఏకంగా 11,700 నాటికల్ మైల్స్కు పెరుగుతుంది. అందువల్ల ఈ ఎర్ర సముద్రం గ్లోబల్ ట్రేడ్కు చాలా చాలా కీలకం. సో ఒక్కసారి ఈ రెడ్ సీ ఎర్ర సముద్రం ద్వారా నౌకలు దాడులకు గురవుతున్నాయి కనుక పోలేకపోతే అనివార్యంగా ఆఫ్రికా చుట్టూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ వెళ్ళాల్సి ఉంటుంది. అదే జరిగితే ఈ సరుకు రవాణా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. సో సరుకు రవాణా ఖర్చులు పెరిగి మీకు ఆయిల్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అనేక దేశాల ఎగుమతులు కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంపై దాడులు చేయడం వల్ల ఇప్పటికే ఈ ప్రాంతం ద్వారా సరుకు రవాణా 35% పడిపోయింది. అనేక ప్రముఖ షిప్పింగ్ కంపెనీలు తమ నౌకా రవాణా ఈ ఎర్ర సముద్రం ద్వారా రెడ్ సీ ద్వారా తమ ట్రేడ్ ఆపేశారు. కారణం ఏంటంటే మీకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, ఇన్సూరెన్స్ కాస్ట్ పెరుగుతుంది. ఏ రకంగా చూసినా ఈ ప్రాంతం ద్వారా వెళ్ళడం సేఫ్టీ కాదు. దూరం ద్వారా మళ్ళీ సుదూర మార్గం ద్వారా వెళ్ళాలంటే ఖర్చులు పెరిగిపోతాయి. సో అందువల్ల ప్రపంచ వాణిజ్యానికే ఒక సవాల్గా యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రం ద్వారా ప్రయాణం చేస్తున్న నౌకలపైన దాడులు ఇలా ప్రపంచానికి వాణిజ్యానికి ఒక సవాల్గా మారాయి. ఇక హూతీ తిరుగుబాటుదారులు ఎవరు, వారు ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు? హూతీ తిరుగుబాటుదారులు యెమెన్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్న తిరుగుబాటుదారులు. ఈ సంస్థ వాస్తవంగా అన్సర్ అల్లా అంటారు. ఈ సంస్థ అన్సర్ అల్లా కానీ పాపులర్గా హూతీ అని అంటారు. కారణం ఏంటంటే వారి నాయకులైన బదర్ అల్ దిన్ అల్ హౌతీ, హుస్సేన్ అల్ హౌతీల పేరు మీద
ఈ అన్సర్ అల్లా తిరుగుబాటుదారులకు హూతీ తిరుగుబాటుదారులుగా పేరుగాంచాయి. వీరు గత కొంతకాలంగా సౌదీ అరేబియా దాడులు ఎదుర్కొంటూ వస్తున్నారు అనేక సంవత్సరాలుగా. సో యెమెన్లోని ఈ హూతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతు ఇస్తోంది. ఎందుకంటే వీరు ఇరాన్కు సన్నిహితులు, సౌదీ అరేబియాకు వ్యతిరేకం. సో హూతీ తిరుగుబాటుదారులు యెమెన్లో ప్రామినెంట్గా ఉండడం అనేది కీలకమైన అంశం. సో ఈ బాబ్ ఎల్ మండేబ్ ఈ ప్రాంతము పైన ఒకప్పుడు బ్రిటన్ ఈ ప్రాంతం ద్వారా రెడ్ సీ ద్వారా వెళ్ళే నౌకలకు రక్షణ కల్పించేది. కారణం అంటే ఈ ప్రాంతంలో ఉన్న ఐలాండ్ ఆఫ్ పెరిమ్, దీని మయూమ్ ఐలాండ్ అంటారు, ఈ ఐలాండ్ బ్రిటన్ కంట్రోల్లో ఉండే కనుక బ్రిటన్ ఈ రెడ్ సీలోని బాబెల్ మండే ప్రాంతం ద్వారా వెళ్ళే వాణిజ్యానికి రక్షణ కల్పించేది. ఈ బాబెల్ ఎల్ మండేబ్ అనేది వెరీ న్యారో మార్గం, నారోయెస్ట్ పార్ట్లో కేవలం 29 కిలోమీటర్ల విడ్త్ మాత్రమే ఉంటుంది. అంత నారో రూట్ ఇది. సో అందువల్ల చాలా సులభంగా ఈ రూట్ను దాడులు చేసి ఆపేయచ్చు. రూట్ వైడ్గా ఉంటే దాడులు కష్టమవుతుంది. సో నారోయెస్ట్ పార్ట్లో 29 కిలోమీటర్స్ మాత్రమే ఉంది బాబెల్ మండే రూట్లో. అందువల్ల యెమెన్ తిరుగుబాటుదారులు సులభంగా దీన్ని ఆపగలుగుతున్నారు, దాడులు చేయగలుగుతున్నారు. సో 1967 వరకు బ్రిటన్ ఈ మయూమ్ దీవుల పైన అధీనంలో ఉండడం వల్ల ఈ ప్రాంత నౌకా రవాణాకు సెక్యూరిటీ కల్పించేది. కానీ 1967 తర్వాత ఈ ఐలాండ్ ఆఫ్ పెరిమ్ లేదా మయూమ్ దీవులు సౌత్ యెమెన్లో, దక్షిణ యెమెన్లో భాగమయ్యాయి. 1990లో సౌత్ యెమెన్ అనేది లేకుండా యెమెన్ యూనిఫై అయింది, ఒకే దేశంగా మారిపోయింది. సో యెమెన్ ఏకీకరణ తర్వాత ఈ యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు పోరాడుతూనే ఉన్నారు. వీళ్ళు రిబెల్స్. సో ఒక దశలో వీళ్ళు సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ కంపెనీ ఆరామ్కోపై కూడా అటాక్ చేయగలిగారు. సో వీరికి ఇరాన్ మద్దతు ఉండడం వల్ల వీరికి రాకెట్లు, క్షిప్ మిసైల్స్, అలాగే డ్రోన్లు ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంది. సో ఈ హూతీ తిరుగుబాటుదారులు ఈ బాబ్ ఎల్ మండేబ్ ట్రేడ్ రూట్ను ఈజీగా టార్గెట్ చేయగలుగుతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు 2015లో ఈ బాబెల్ మండే ప్రాంతానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న యెమెన్లోని ఒక పోర్టును ఆక్యుపై చేసుకోగలిగారు. దాంతో రెడ్ సీకి దగ్గరగా బాబెల్ మండే మార్గానికి దగ్గరగా యెమెన్ తిరుగుబాటుదారులు రాగలిగారు. అందువల్ల వారు సులభంగా రెడ్ సీలో జరిగే ట్రేడ్ను ఆపగలుగుతున్నారు.